అసంభవం. 39వ శ్లోకం కదా గురుగారు? 39వ శ్లోకం. శ్లోకం అదే కుమారి మనం కౌముదికి వెళదామా అని అట్లా ఇదో అరగంట అదో అరగంట గురుగారు. అరగంటలో వచ్చి ముగించేద్దాం మరి తొందరగా. దీంట్లో 39వ శ్లోకం. మధ్యే న సావేది విలగ్న మధ్యా విత్రయం చారుబభారబాలా ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. మధ్యే న సావేది విలగ్న మధ్యా వళిత్రయం చారుబభారబాలా ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. అరుణగారు చదువుతారా? అలాగే గురు. మధ్యేన సావేది విలగ్న మధ్య బలిత్రయం చారు బభార బాల ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. మధ్యేన సావేది విలగ్న మధ్య బలిత్రయం చారు బభార బాల ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. పాటపాళ్ళు చదువుతారా? మధ్యేన సావేది విలగ్న మధ్య వలిత్రయం చారు బభారబాలా ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. మధ్యేన సావేది విలగ్న మధ్య వలిత్రయం చారు బభారబాలా బాలా ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. మధ్యేన సా వేది విలగ్న మధ్య వలిత్రయం చారు బభార బాలా ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానం ఇవ ప్రయుక్తం. సోపానం ఇవ ప్రయుక్తం. రాజయ్య గారు. గురుభ్యో నమః. మధ్యేన సావేది విలగ్న మధ్య వలిత్రయం చారు బభార ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. మధ్యేన సావేది విలగ్న మధ్య వలిత్రయం చారు బభార బాలా ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. చెప్పమంటారా? చెప్పండి. మధ్యేన మధ్యేన మధ్యాభ్యాం మధ్యైః అకారాంత పుల్లింగ మధ్య శబ్దం తృతీయ విభక్తి ఏకవచనం. తా తే తాః దకారాంత పుల్లింగ తచ్చబ్ద ప్రథమా విభక్తి ఏకవచనం. వేది విలగ్న మధ్యా మధ్యాగా చెప్తున్నాడు. మధ్యే మధ్యాః ఆకారాంత స్త్రీలింగ వేది విలగ్న మధ్యా శబ్దం ప్రథమా విభక్తి. వలిత్రయం వలిత్రయే వలిత్రయాణి అకారాంత నపుంసకలింగ వలిత్రయ శబ్దం ద్వితీయ విభక్తి ఏకవచనం. చారు చారుని చారుని ఉకారాంత నపుంసకలింగ చారు శబ్దం ద్వితీయ విభక్తి ఏకవచనం. బభార క్రియ. ఆరోహణార్థే ఆరోహణార్థాని అకారాంత నపుంసకలింగ ఆరోహణార్థ శబ్దం ప్రథమా విభక్తి ఏకవచనం. నవయౌవనేన. అయ్యా నమస్కారాలు అయ్యా. ఈ చారు శబ్దం చెప్పండి మళ్ళీ ఒకసారి. చారుని చారుని ఉకారాంత అంటే మన పుస్తకంలో చారుని లేదు. చారుని చారుని అంటే ద్వితీయ ద్వివచనంలోనేమో మూడో అక్షరానికి నీ దీర్ఘం ఉంటుంది.
ఆ, బహువచనము మధ్యక్షరానికి మధు మధుని ఇక్కడ మధుని మధుని, అవునండి. ఇక్కడ చారు నీ అని ఉండాలి కదా, నీ కాదు అన్నా అడ 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 ఉంటుంది. అలా ఉండాలి. ఇక్కడ నీ పడ్డ తప్పు, అది కూడా తప్పు. చారుని చారుని అడే అడే చారు చారుని చారుని ఉగారాంత రకాలు ఉంది కదా. చారు శబ్దము. చారుని. రకారం ఉన్నప్పుడు మీరు ఏకవచనం. రేఫ రేఫ ఉంది కదా కనుక రూప ఉన్నది కాబట్టి నీ రావాలి. అవునండి. అదే తర్వాత బభార, బభార క్రియ బభార బభరతు బభారు బభ్రుహు బభార బభ్రతు బభ్రుహు బభ్రు ప్రథమ పురుష పదవి లిట్ పరస్మైపది లిట్ అన్నమాట. అది ఆరోహణార్థం, ఆరోహణార్థే ఆరోహణార్థాన్ని బాలా చెప్పలేదు బాలా బాల బాల ఆ వరుసలో రావాలంటారా? బాలా బాలే బాలాహ. ఇక్కడ ఇక్కడ దీంట్లో కూడా మిస్ అయింది. ఆకారాంత స్త్రీలింగ శబ్ద బాల ప్రథమ విభక్తి ఏకవచనం. ఆరోహణార్థం, ఆరోహణార్థే ఆరోహణార్థాన్ని అకారాంత నపుంసకలింగ ఆరోహణార్థ శబ్దం ప్రథమ విభక్తి. నవయౌవనేన, నవయౌవనేన నవయౌవనాభ్యాం నవయౌవనై అకారాంత నపుంసకలింగ నవయౌవన శబ్దం తృతీయ విభక్తి ఏకవచనం. కామస్య, కామస్య కామయో కామానాం అకారాంత నపుంసకలింగ కామశబ్దం షష్ఠీ విభక్తి ఏకవచనం. ఇవ అవ్యయం. సోపానం, సోపానం సోపానే సోపానాని అకారాంత నపుంసకలింగ సోపాన శబ్దం శబ్ద ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రయుక్తం, ప్రయుక్తే ప్రయుక్తాని ప్రయుక్తం ప్రయుక్తే ప్రయుక్తాని అకారాంత నపుంసకలింగ ప్రయుక్త శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం. శ్లోకాన్ని మనం అంటే చాలాసార్లు చదివిస్తాం, మీకు తెలిసిన విషయం అయినా కానీ మరోసారి మనం గుర్తు చేస్తున్నాం ఏమిటంటే వరుస క్రమంలో శ్లోకంలో వరుస క్రమంలో శబ్దాలు చెప్పడం ద్వారా మనకు అన్వయానికి అనుకూలం ఉంటుంది. అంటే దాంట్లో ఏ ఏ పదము ఏ ఏ విభక్తి కనుక దాంట్లో క్రియాపదం ఏది, ఏ విభక్తి మనం ఎంచుకోవాలి అంటే ఏమిటి అంటే ఈ విభక్తి కదా అని విభక్తులన్నీ ముందు మనం చూసుకొని ఆ విభక్తులకు సంబంధించిన అన్ని కూడా ఒక దిక్కు చేసుకుంటాం అన్నమాట. విభక్తులకు సంబంధించిన పదాలన్నీ విడివిడిగా ఉన్నాయి, విశేషాలు సంబంధించినటువంటి కూడా ఒక చోట తెలుసుకునేకు కనుక మనం శ్లోకాన్ని బట్టి వరుస క్రమంలో చెప్పుకుంటూ పోతే అంటే అన్వయం మనకి ఇంకా తెలియదు అని అర్థం. శ్లోకంలో అన్వయం తెలియదు, ముందుగా ఏం చేసి దాన్ని బట్టి అన్వయం గుర్తించవచ్చు. దీంట్లో క్రియాపదం ప్రయుక్తం బభార, బభార బభార అనేది ఏమిటి? లిట్ ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుష ఏకవచనంగా ప్రథమ పురుషంలో సంబంధించినటువంటి క్రియాపదకర్త ఏకవచనంగా ప్రథమ విభక్తి ఏకవచన కర్త ఏకవచనం కావాలి. దీంట్లో ఏది అది ఏ ఏ క్రియ మన ప్రథమ విభక్తి పదం ఏకవచనంగా ఏ ఉంది? వలిత్రయం, వలిత్రయం వడిత్రయం అనేది ద్వితీయ విభక్తి కదా చెప్పుకొని ఉంది, బాలా ఉంది. బాలా అనేది విశేషం, సా అనేది విశేషం. బాల అట్లా ఆ బాలిక ఆమె బభార భరించింది, మోసింది, భరించింది అని అర్థం. భరించెను అని భూతకాలంలో. దేనిని భరించెను ద్వితీయ భక్తి గుణకరుడు. ద్వితీయ భక్తి వేటిని బహువచనం ఉన్నా ఏకవచనం ఉన్నా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు వలిత్రయానికి విశేషణాలు ఉన్నవి, అవి చెప్పుకోవాలి. చారు కూడా ఉంది. సా బాలాకు విశేషణం ఏమిటి? వేది విలగ్న మధ్య. ఇది కూడా విశేషణం. ఇది బాలాకు. సా బాల ఆ బాలిక అంటే ఆమె వేది విలగ్న మధ్య అంటే వేదిక లవలే విలగ్నం అంటే నడు విలగ్నం అంటే మధ్య ప్రదేశం.
అంటే వేది విలగ్నం వంటి మధ్యం అని మళ్ళీ మధ్య పదమే. అవును. అంటే వేదిక మధ్య భాగంలో వంటి మధ్య భాగం కలిగినటువంటిది. అంటే ఇక్కడ మనకు వేదిక అనేటువంటిది యజ్ఞవేదిక షట్కోణంలో ఉన్నటువంటి వేదికని తీసుకుంటే ఆ, ఇట్లా తల ఉంటే ఇట్లా కాదు, మధ్యలో సంట చిన్నగా ఉంటుంది. ఆ, ఓకే. ఆ లెక్క అది. అయినటువంటి అని అర్థం. మధ్య నడువు గలది. ఆమె నడువు సన్నగా ఉంది అని చెప్పడానికి యజ్ఞాన్ని తీసుకున్నాడు ఆయన. యజ్ఞవేదికని తీసుకున్నాడు. యజ్ఞవేదికల్లో రకరకాల ఆకారాలు ఉంటాయి. ఆ, అవును. చతుస్రాకారం చతురస్రంలో ఉంటుంది. ఇట్లా యోని ఆకారంలో ఉంటుంది. షట్కోణాల ఆకారంలో ఉంటాయి. ఆ, లేక ఈ మధ్య అనేటువంటిది షట్కోణం మధ్యలో ఉన్నటువంటి వేదిక. దాని మధ్య నడువు సన్నగా సన్న మధ్యలో ఉంటుంది కనుక విలగ్గన అనే పదానికి మధ్య అని అర్థం. మధ్య అలా రెండు మధ్యలు వచ్చాయి కనుక వేది యొక్క మధ్య వంటి మధ్య గలది. ఆ, అట్లా వేదిక యొక్క విలగ్గనం విలగ్గన ఇవ మధ్య యస్యాస విలగ్గన మధ్య అని. అటువంటి ఆమె సందనైనటువంటి నడువు గలది అని అర్థం అయినటువంటి ఆ బాధ. వళిత్రయం బభార. ఆ వళిత్రయం ఎట్లాంటిది? చారు చారు. సుందరమైనటువంటి అవును. అది వడిత్రానికి విశేషం అది. వళి అంటే ముడతలు, కడుపు మీద అవును. పడేటువంటి ముడతలు. మూడు ముడతలు, మూడు అవును. మూడు మడతలు పడుతున్నాయి. పడుతుంటే అది ఆమె భరిస్తున్నది అన్నాడు. ఇక్కడ ఉపమానం తీసుకున్నాడు. ఏమిటది అంటే కింద ఒక ఆరోహణార్థం నవయౌవనేన సోపానం. అమస్య సోపానమివ ప్రయుక్తం అని. సోపానం. అయితే ఆ వలిత్రయం ఎట్లాంటిది అంటే ఇవ వలె దేని వలె ఉంది అంటే సోపానంగా. సోపానం. సోపానం ప్రయుక్తం ఇవ. సోపానంకు మన విషయమే ప్రయుక్తం. ప్రయుక్తమైనటువంటి సోపానం ఇవ వలె. సోపానము ఆ సోపానం ఎట్లాంటిది అంటే ప్రయుక్తమైంది. దేని కొరకు ప్రయుక్తమైంది? ఆరోహణార్థం. దేని కొరకు ప్రయుక్తమైంది అంటే కూర్చబడింది, ఉపయోగించబడింది. యుక్తం అంటే యూజ్. యుక్తం ప్రయుక్తమైనటువంటిది అంటే ఉపయోగించబడేది లేదా చేయబడినటువంటిది ఉంది. అదే ఎట్లా ఉంది అంటే ఆ సోపానం వలె. సోపానం అంటే ఏమిటి? మెట్లు. మెట్ల వలె. మెట్టు నిజానికి సోపానం ఏకవచనం అది. అవును, సోపానం. అది ఎందుకొరకు ఇది వలి త్రయం కదా. త్రయ శబ్దం ఏకవచనం కనుక ఇక్కడ అట్లా సోపానం మూడన్నట్టే. ఎట్ల వరుస అని. వరుస. అది ప్రయుక్తం సోపానము వలె ఉంది. దేని కొరకు అంటే ఆరోహణార్థం, ఎక్కడానికి కొరకు. మెట్లు ఎందుకు ఆడుకుంటామంటే ఎక్కడానికి. ఎవరెక్కడానికంటే కామస్య మన్మథుడికి. మన్మథుడికి ఎక్కడానిక అన్నట్టుగా ఉన్నట్లుగా ఉన్నాయన్నమాట. అది ఆ విధంగా మన్మథుడికి తంతెల్లాగా ఉన్నటువంటి ఆ మెట్లు అంటే కడుపులో ఉన్నటువంటి టకటక మీది కదా, కడుపుని ఎత్తుగా మీదికి ఎక్కినట్టుగా ఉంటుంది తనలో. అది ఎట్లా అనే విధంగా ఉంది అవి. ఇది ఒక ఊహాత్మకమైనటువంటి ఉత్ప్రేక్షాలంకారం వ్యాఖ్యాకారులు చెప్తున్నారు. అది శ్లోకంలో ఉన్నటువంటి విశేషం. దీంట్లో మనకు ఏవి ఎక్కువ ఉన్నాయి చూడండి. సంధులు ఏమి ఉన్నాయి? సంధి ఒకటే కనబడుతున్నది. ఆరోహణ అర్థం, ఆరోహణ అర్థం అంతే. సవర్ణ దీర్ఘ సంధి. వేరే ఏవి సోపానం ఇవ సోపానం అంతే. అది అది లేదు. అంతే. ఒకటి సవర్ణ దీర్ఘ సంధి అంతే. ఒకటి ఆరోహణ అర్థం, ఆరోహణార్థం సవర్ణ దీర్ఘ సంధి అంతే. వేది విలగ్న మధ్య అన్నప్పుడు వేది అన్న వేదిక ప్రత్యయం వేదిక లేదా వేది. వేది యొక్క మధ్య వేది యొక్క విలగ్నం, వేది విలగ్నం. వేది దాని యొక్క మధ్య లగ్నం మధ్య యస్యాస అనేటువంటి. అట్లానే వళినః త్రయం. మూడింటి ఒక సమూహం. త్రయం అనేది సంఖ్య అయినప్పుడు కూడా
ఆరోహణ ఆరోహణ ఆరోహణార్థం. ఆరోహణార్థం అంటే ఆరోహణ కొరకు, ఆరోహణాయ అర్థం. అర్థం అనేది తీసుకొని ఇది ప్రయోజనం. నవంచ తత్ యౌవనంచ, యౌవనం నవం యవనం నవయవనం నవయవనం తేన నవయవనం కర్మధారయం తేన. ప్రపృష్టం యుక్తం ప్రయుక్తం అని అంటారు. సరే, దీంట్లో ఏమైనా సంక్షిప్తమైనటువంటి విశేషణాలు ఏమైనా కటకమారు చెప్తారా? వేదికతో ఎందుకు పోల్చారో చెప్పాలి ఆయన. ఆ? ఆమె నడుమును వేదికతో ఎందుకు పోల్చారో చెప్పాలి శర్మ గారు ఇప్పుడు. శర్మ గారు చెప్తారు అందుకొరకు. శర్మ గారు చెప్తారు. అదేనండి ఆయనకే ఈ ప్రశ్న. ఆకుండి ఎవరు ఒక నెంబరు 446 నెంబర్ ఏదో పడింది. వీరు ఎవరు లేదా? 3 నిమిషాల సమయం ఇచ్చారు. నాదే అండి, నా పేరు శివకుమార్ సార్. శివకుమార్. ఇది మన దగ్గర ఇండియాది కదా, వేరే నెంబర్. ఎందుకో మొన్న నుంచి అట్లే పడుతుంది. అయ్యా నమస్కారాలు అయ్యా. ఇది చాలా విశేషమైనటువంటి శ్లోకంగా చెప్పవాలి. ఎందుకంటే ఇక్కడ వళిత్రయం అనేటటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. ఏమిటి ఈ వళి? 3 మడతలు ఏమిటి అంటే, ఇది మనకు షణ్ముఖ శర్మ గారు అయితే చాలా గొప్పగా చెప్పారు. సత్వరజస్ తమో గుణాలు చెప్పారు. ఎందుకంటే ఈ తర్వాత త్రిభువన మాత కాబట్టి ఆమె త్రిభువనములుగా చెప్పాడు. కాబట్టి వీటిని అధిగమించి వెళితేనే అక్కడ యజ్ఞవాటికకు చేరగలుగుతాము. అక్కడ అందుకోసం అక్కడ యజ్ఞవాటిక పైన చెప్పారు. ఆ యజ్ఞవాటిక యొక్క నడుముగా చెప్పడం, సన్నని నడుము అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఇక్కడ యజ్ఞవాటిక అని చెప్పడంలో ఉద్దేశము అక్కడ ఈ బీజాక్షరాలను చేరుకోవడానికి, హర ఈం అనేటటువంటి బీజాక్షరాలను చేరుకోవడానికి, అమ్మవారిని దర్శించడానికి కామస్య సోపానం. కామస్య అంటే ఇక్కడ మన్మధుడు అనే అర్థం తీసుకుంటే ఒక తీరు, నవయవ్వన అన్నప్పుడు మన్మధుడు తీసుకుంటాం. కానీ యజ్ఞవాటికలోకి చేరడానికి ఈ వళిత్రయాన్ని సత్వరజస్తమో గుణాలను దాటి చేరడం అనే కోరిక. ఈ మూటిని సమతుల్యం చేసుకోకపోతే ఆ యజ్ఞం ఫలించదు. ఇది దీని యొక్క పరమార్థం. మధ్యేన సా వేది విలగ్న మధ్య వళిత్రయం చారు బభార బాల ఆరోహణార్థం నవయవ్వనేన కామస్య సోపానమివం ప్రయుక్తం ఇవ ప్రయుక్తం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, ఈ వళిత్రయం అనేటటువంటిది ఈ సత్వరజస్తమో గుణాలను దాటినప్పుడే మనం ఏ యజ్ఞమైనా చేయడానికి అర్హత వస్తుంది. అర్హత రావాలి అంటే ఇక్కడ ఆ కోరిక, కామస్య అంటే ఇక్కడ ఆ కోరిక, అంతేగాని ఇది భౌతికమైనటువంటి కోరిక కాదు అనేటటువంటి పరమార్థంలో రాశారు. ఇది లలిత సహస్రనామాల్లో కూడా చాలా అద్భుతంగా ఇవ్వబడినటువంటి అంశం ఇది. మనం దీన్ని పరిశీలించుకొని చూసినట్టయితే మనకు చాలా ఇదిగా తెలుస్తుంది ఆ తేడా. చాలా మనకి ఇచ్చిన సమయం 3 నిమిషాలే కాబట్టి పూర్తయింది. 8:30 అయింది. మనం గ్రామర్లోకి పోవడానికి శర్మ గారు అంటే అది గురువు గారు. శర్మ గారు అంటే అది సంఖ్యా చక్రవర్తి గారు. అంటే చెబితే ఇంకా ప్రతి ఒక్క అంశాన్ని చాలా లోతుగా పరిశీలించవచ్చు ఇందులో. అక్కడ ఒక్కొక్కటి దాన్ని తీసుకుంటే చాలా ఉంటుంది. అందుకోసం నేను క్లుప్తంగా లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటిది షణ్ముఖ శర్మ గారు చెప్పినటువంటి అంశాన్ని తీసుకొని, అక్కడ వేది మధ్యే అని చెప్పి ఎందుకు చెప్పాడు, మీరు అన్నట్టు ఆ యాగ వేటికకు వాటికకు ఉండేటటువంటి మధ్య భాగం, నిజంగా ఆ మధ్య భాగానికి కొరచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మధ్య భాగం మరీ సన్నగా ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఎంత సన్నగా ఉంది అని చెప్పాలి అంటే అక్కడ యజ్ఞాన్ని వేదికను మాత్రమే తీసుకోవాలి. అది అక్కడ ఉద్దేశం. ధన్యవాదాలు. గ్రామర్లోకి వెళ్దాం. స్తుత్వా sto సుందర వ్యాఖ్య. ఏదో మీ అభిమానం. అక్కడ నవయవ్వనేనా అన్నది కాబట్టి
నవ యవ్వనైనా అన్నది కాబట్టి కామస్య అనేటువంటిది మన్మధునికే తీసుకోవాలి. నేను నా నిజమే. అభిప్రాయం. అదే అదే యజ్ఞవాటిక అన్నప్పుడు మనం అక్కడ ఆలోచించాలి. వళిత్రయం అని ఎందుకు? ఇప్పుడు 3 మడతలు ఎందుకు వేస్తారండి? ఒక అమ్మాయికి 12 ఏళ్ల అమ్మాయి అనుకోండి, 12 ఏళ్ల అమ్మాయికి 3 మడతలు వస్తాయా? చెప్పండి. ఎంత వయసు రావాలి? ప్రౌఢ కావాలి, అవును. 30 ఏళ్ళు రావాలి 3 మడతలు రావాలంటే. కానీ అక్కడ 3 అని వళిత్రయం అనేటటువంటిది సత్వరజస్తమో గుణాలు. ఆమె త్రిభువనైక సుందరి కాబట్టి త్రిభువనములు అనేటటువంటిది ప్రధానమైన. సరే, పైకి ఒక అర్థం కనబడుతుంది, అంతర్లీనమైనటువంటి ఒక విశేషార్థం చెప్పడంలోనే కవి యొక్క అది ఉంటుంది. మనకు మామూలు అర్థాలే ఎందుకంటే విశేషార్థాలు ఏవైనా ఇప్పుడు సహస్రనామాలు కానీ ఏవైనా కానీ భగవంతుడి అందుకొరకు మనకు శంకరాచార్య లాంటి వాళ్ళు విష్ణు సహస్రనామ వాటికి వ్యాఖ్యానం రాశారు. మనకు మీద కనబడేది విష్ణు ఏదంటే విష్ణు అన్నాడు. విష్ణు అనే దానికి ఎంత అని ఇట్లా ప్రధానికి కూడా ఒక్కొక్క గొప్పనైనటువంటి అర్థాలు అంతర్లీనంగా ఉంటాయి. వెళ్ళాలంటే దాని గురించినటువంటి అవగాహన ఉండాలి, లేకపోతే మామూలు అర్థం అని తీసుకుంటాం. భగవద్గీత కూడా మామూలు శ్లోకాలు మామూలుగా అర్థం కనబడుతుంది. దాంట్లో అంతలేని వ్యాఖ్యానం వెళితే కానీ మనం గోచరించదు. అది చూడగలిగే వాళ్ళు కావాలి, చూడగలిగేవాడు అర్థం చేసుకోగలిగే వాళ్ళు కావాలి. అదే భావంతో చూస్తుంది సార్. అక్కడ ఇంకా ఇక్కడ తీసుకోదలుచుకుంటే ఒక బాలుడు తల్లి యొక్క పాలిండ్ల దగ్గరికి వెళ్ళాలంటే మెట్లు ఏమిటంటే నడుమే. చూడండి, మీరు పసిపిల్లవాడిని చూడండి, వాడు ఎక్కడ కాలేస్తాడంటే సరిగ్గా నడుము మీద కాలేసి పైకి వెళ్తాడు. అంటే మనం ఆమె యొక్క ఫలితాలు అందజేసేది. అందుకే మన తల్లి యొక్క స్థానాలు ఏమిటంటే మనకు ఫలాన్ని ఇచ్చేవి. వాటిని అందుకోవాలి అంటే ఇదిగో ఈ సత్వరజస్తమో గుణాలనే సోపానాల మీదుగా వెళ్ళాలి. వీటిని కాకుండా మనం ఎంత పూజ చేసినా, ఎంత భక్తి ప్రదర్శించినా, ఎన్ని తపస్సులు చేసినా వ్యర్థం. కాబట్టి మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేటటువంటిది. ఇంకా లలితా సహస్రనామాలలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటి అంటే, ఆమెకు తల్లి వక్షస్థల స్తన్యముతో బిడ్డ ఆకలి తీరగా లోకమాత సకల సృష్టిని సూర్యచంద్ర రూపంబుల సాధు ఓంకార బీజాక్షరిగను ముగురమ్మలకు భవాని మూల రూప మంత్ర బీజములు హర ఈం మాత కమరే అంబిక వళిత్రయి గుణత్రయముల గలిగి ముజ్జగములను ఉప్పేట ముడిచినదియో అని ఇది మా శ్రీమతి రాసినటువంటి లలిత దాని పద్యాలలో ఆ శతకంలో ఉంది. అంటే ఆమె ఆ రకంగా వక్షముల బరువు వలన వంగిన నడుము వాలిపోకుండా ఉండడానికి బలంగా వేసినటువంటి 3 పట్టీలు అని చెప్పి రాస్తాడు అందులో అమ్మవారికి. అది ఎంత అద్భుతమైనటువంటి పసిడి పట్టిని ముమ్మారు బంధముగను చేసి తిరదే మోయనున్నట్లు శ్రీ లలితకు. అక్కడ అట్లా బంధించారు. ఆ బంధం చేసుకుంది ఆమె భారాన్ని. అంటే ఆ భారాన్ని మోయటానికి ఇక్కడ మడతలు వచ్చాయని చెప్తారు. అంటే అక్కడ నవయవ్వన అనే దానికి అర్థం ఆ రకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లోతుగా వెళుతుంటే చెప్తేనే మనకి ఈ సమయం సరిపోదు. రెండు మధ్యలో నాకు ఉదగిపోతుంది, అటు అది ఇటు అదని. అందుకే నేను దాన్ని క్లుప్తంగా చెప్పేశాను, కామస్య అనే దాన్ని కూడా. కామం అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అది కోరిక. ఆ కోరిక ఏది అనేటువంటి విషయంలో కూడా సరేనండి. వ్యాకరణ అంశాలకు వెళితే వాటి నుంచి మనం సంక్షిప్తంగా, అంటే చాలా వరకు ఒక్కొక్క చాప్టర్ ఇది కానీ అది కానీ అనుకూలం బట్టి మళ్ళొక్కసారి మనం పునశ్చరణ చేసుకోవాలి. నెమరు వేయడం అంటారు. ఏ విధంగా అయితే పశువులు, గోవులు, ఆవు ఏ విధంగా అయితే తిన్న టకటకడ చదివి మళ్ళీ దాన్ని అనువరేసుకుంటుంది, అదేమో తిండి విషయంలో. ఇదేమో మనం జ్ఞానార్జన. ఇది ఈ సంబంధంగా కంపల్సరీగా చదువుకున్నవాడు తప్పనిసరి మళ్ళీ వెనక్కి పునశ్చరణ చేస్తుండాలి. చేస్తుంటేనే అవుతుంది. ముఖ్యంగా వ్యాకరణ అయితే కంపల్సరీగా చేస్తుండాలి, తప్పనిసరిగా చేస్తుంటేనే అవుతుంది. మరి సరే, మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే మీరు కూడా పూర్తి అయినాక అనుకున్నా కానీ పూర్తి కంటే ముందు మధ్యన మనకు బ్రేక్ వచ్చింది కనుక ఒకసారి మళ్ళీ మనం చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ మనకు ముందుకు వచ్చిపోతుంది. అంటే అహల్సంధిలో చుత్వ సంధితోనే మనం ప్రారంభమైనాం. చుత్వ సంధి గురించి చెప్తారు, పడివాడవారు చెప్పండి.
కాదండి. మనం ఈ హల్సంధి చెప్పుకునేటప్పుడు ఆ, అసలు మొదటగా మనం ఇవాళ పాఠం స్తోత్రం పెట్టండి. మరొకసారి నాగేష్ గారు ఎవరు కనుక్కున్నాడు అని అడిగాడు, మన అడిగావు కూడా. ఈరోజు అవన్నీ మొత్తం ఇది పెట్టాను గురుగారు, పీడిఎఫ్ పెట్టానండి మొత్తం. ఇంతవరకు గ్రూప్ లో పెట్టాము. ఇంతవరకు హల్సంధిలో చెప్పినవన్నీ పీడిఎఫ్, అంటే శ్రీదేవి గారు అడిగారు మీ దగ్గర ఉంటే పెట్టండి అని. సరే, మొత్తం హల్సంధి ప్రకరణం అంతా కాపీ చేసి వారికి పంపించాను, గ్రూప్ లో కూడా పెట్టానండి. ఓకే, సంతోషం. అది ఎవరన్నా మన వాళ్ళు పేస్ట్ చేసుకో, ఎక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. పీడిఎఫ్ ఎప్పుడు ఫార్మేట్ లో పెట్టారు? పెట్టాను. ఇవాళ పెట్టారా? ఇందాక ఓకే. 6:30 పెట్టాను. శ్రీదేవి గారు అడిగారు, వారికి పంపించి గ్రూప్ లో కూడా పెట్టాను. ఓకే. మొత్తం కాపీ చేశాను మొత్తం. ఏ గ్రూప్ లో అండి? అమ్మా, ఏ గ్రూప్ లో అండి? ఫస్ట్ అదే మన ఫస్ట్ సంస్కృతం గ్రూప్. దగ్గర ఉంది. ఇదే గ్రూప్ సంస్కృతం. మామూలు గ్రూప్ ఇంతకుముందు పెట్టారట. అదే నేను ఎన్నిటి పెట్టానంటే అది 7 గంటలకు అప్పుడు పెట్టినట్టున్నారు. 7:30. అవునండి, వచ్చిందా? 6:30 పెట్టానండి. 6:30 పెట్టాను. చూశానండి, నేను చూసి తీసుకున్నాను. ఉందా? మనకి ఈ హల్సంధి ప్రకరణం 62వ సూత్రంతో ప్రారంభమవుతుంది. అంటే మనం చెప్పుకునే సూత్రం ప్రకారము అందులో చుత్వ సంధి మనం హల్సంధి ప్రకరణంలో మొట్టమొదటిసారిగా చెప్పుకున్నాం. మనం మొదటి సూత్రం అని చెప్పుకుంది. దానికి స్తోశ్చునాశ్చుహు అది సూత్రం. దీని పద విభాగం sto స్తు శబ్దం షష్ఠి విభక్తి, శ్చున అంటే శ్చు శబ్దం తృతీయ ఏకవచనం, శ్చుహు శ్చు శబ్దం ప్రథమ ఏకవచనం. దీనికి వివరణ ఏం చెప్తున్నారు? వృత్తేమో సకారత వర్గయో సకార చవర్గాభ్యాం యోగే సకార చవర్గస్థ. దీనికి వివరణ ఏంటంటే, సకార తవర్గలకు అంటే సకారం తవర్గంలో 5 అక్షరాలు, వాటికి సకార చవర్గలు, సకారం అంటే తాళవ్య సకారం, దాంతోపాటు చవర్గం 5 అక్షరాలు కనుక పరంగా ఉన్నట్టయితే, లేదా అక్కడ పరంగా ఉన్నా కానీ ఇటు అటు ఉన్నా కానీ, అంటే ముందు సకార చవర్గం ఉండి తర్వాత సకార తవర్గం ఉన్నా, లేదా తర్వాత ముందు సకార చవర్గం ఉండి సకార తవర్గం అటున్నా కూడాను, చకార చవర్గం అటున్నా కూడా, ఏ విధంగా ఉన్నా సరే ఈ సకారం చవర్గం బదులు సకార తవర్గం ఆదేశంగా, సకార తవర్గాలకు సకార చవర్గం యోగం ఏర్పడినప్పుడు సకార చవర్గాలు ఆదేశం అవుతాయి అనేటువంటి సూత్రం. అంటే ఎప్పుడైనా సరే ఈ తాళవ్య సకారం చకారం ఆదేశంగా వస్తాయి. ఇవి ఎలా వస్తాయి? ఇక్కడ ఈ దీని సూత్రం కాకుండా, అంటే ఈ స్థానేతర సూత్రం వర్తించదు. అక్కడ కేవలం యథాసంఖ్య మనదేశ సమానం అనే సూత్రం ప్రకారము ఈ పక్కన నంబర్ వారీగా ఏమున్నాయో ఆ పక్కన వచ్చేటువంటి నంబర్ వారీగా అదే ఆదేశంగా వస్తాయి అని చెప్తున్నారు. దానికి మనం ఏం చెప్పుకున్నాం అంటే, సకారానికి శకారం, చకారానికి తకారానికి చకారం, అలాగా థ థ చ ద జ ధ ఝ న ని, ఇలాగా ఈ వరుసలో వస్తాయి. వరుసగా ఈ వర్గంలో 5, ఆ వర్గంలో 5, ముందు తాళవ్య సకారం, దాంతి సకారం ఇలా వస్తాయని చెప్పుకున్నాం. ఇది ఆదేశం. దీన్ని స్తోశ్చున సంధి అని మనం చెప్పుకోవడం జరిగింది. దీని ఉదాహరణ చూస్తే మనకి తేలిక అర్థమవుతుంది. ఉదాహరణకి ఏంటంటే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పరంగా ఏది ఉన్నప్పటికీ కూడా యోగి అన్నారు అక్కడ, స్థానంలో మాత్రమే అవును, మార్పు వస్తాయి. ఈ స్థుత్వంలో ఏది ఉన్నప్పటికీ కూడా సకార తవర్గాలకు షకార చవర్గాలు యోగం ఉన్నాయి కనుక యోగం అన్నవారు. యోగం అంటే యోగి అన్నారు. అవును, పూర్వమైన పరమైన అని అర్థం. స్థానం ఫలానా నియమం లేదు ఇక్కడ. అవును, ఏదైనా అక్కడ సకార తవర్గాలు ఏది ఉంటే అది స్థానం. ఎటువైపు ఉందా ఇటువైనా అటు ఉన్నా కూడా అదే ఇదే స్థానం. వస్తాయి. సకార చవర్గలే వస్తాయి, ఆదేశంగా వస్తాయి. దీనికి ఉదాహరణ చూస్తే రామస్ ప్లస్ సేతే. రామస్ లో అది దాంత సకారం, కుడి ఎడం పక్కన ఉన్నది, అంటే పూర్వంలో ఉంది. పరంలో తాళవ్య సకారం ఉంది కాబట్టి ఇక్కడ తాళవ్య సకారం, ఇటు కూడా తాళవ్య సకారం, ఇటు కూడా తాళవ్య సకారం వచ్చి రామస్సేతే అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. అంటే దాంత్య సకారం వెళ్ళిపోయి తాళవ్య సకారం ఆదేశంగా వచ్చింది. అక్కడ అటుపక్కన ఇటుపక్కన 2 చోట్ల తాళవ్య సకారం ఉంది కాబట్టి సకారం ద్విత్వం వచ్చి అక్కడ రామస్సేతే అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది.
అలా ఇంకో ఉదాహరణలో రామస్ చినోతి, రామస్ కింద సకారం, ఎడం పక్కన దాంతి సకారం ఉంది పరంలో, పరంగానేమో చినోతి ఉంది, చకారం ఉంది. కాబట్టి అక్కడ కూడాను ఈ ఇటు పక్కన రామస్ సకారం మొదటి వర్ణం కాబట్టి అటుపక్కన దాంట్లో తాళవే సకారము, దానికి ఇది చకారం, దాని కూడా తాళవే సకారమే వస్తే త్రామస్ చినోతి అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. సకారం బదులు సకారం వచ్చి రామస్ చినోతి అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. మనకు అన్నిటికీ అందరికన్నా బాగా తెలిసింది సత్ చిత్. ఇది అందరికీ బాగా తెలిసినటువంటి ఉదాహరణ. సత్ ప్లస్ చిత్ ఉన్నప్పుడు ఈ తకారం వెళ్ళిపోయి అక్కడ చకారం ఉంది కాబట్టి ఆ వరుసలో చకారం ఉన్నదో ఈ పక్కన కూడా చకారం వచ్చి సచ్చిత్ అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. ఈ పదం అందరికీ తెలిసిన విషయమే. ఇది మనకు సులభంగా గ్రాహ్యం అవుతుంది ఉదాహరణలో చెప్పుకున్నప్పుడు. ఇది శార్మింగ్ ప్లస్ జయ అన్నప్పుడు శార్మింగ్ జయ ఈ అన్న రూపం అక్కడ సిద్ధిస్తుంది. దీని ప్రకారం ఇదే సూత్రం ప్రకారం అక్కడ సిద్ధిస్తుంది. మరొక్కసారి చెప్పుకుంటే ఇందులో తాళవే సకారం, దాంతి సకార చవర్గలు, సకారత వర్గాలు ఉన్నప్పుడు సకారత వర్గాలకి అనుగుణంగా ఉన్న సకారత వర్గాలే మళ్ళా ఆదేశంగా వస్తాయి అని ఈ సూత్రం చెప్తుంది. సుస్మృతంది అంటాం దీన్ని మనం, సుత్వసంధి. దీనికి మరొక ఇది కూడా ఉంది, ఒక నిబంధన, అంటే ఒక అపవాదు కూడా ఉంది దీనికి. అంటే ఇది రానటువంటి ఒక సూత్రం దాని తర్వాత ఉంది. అది దాని తర్వాత సుస్వసంధి నిషేధం అని చెప్పుకున్నాం మనం దీన్ని. సుత్వసంధి నిషేధం ఇప్పటివరకు చెప్పిన అర్థమైందా కదా మీ అందరికి కూడా? అంటే ఏమైనా కన్ఫ్యూజ్ లో ఉంటే ఒకసారి మళ్ళీ మీరు అడిగితే దాన్ని క్లియర్ చేస్తారు. తర్వాత ఇంకో స్టెప్ షాత్ పోతున్నారు. అంటే ఈ ముందు ఇది అర్థం కావాలి. ఇప్పుడు ఇది ఏమైనా కన్ఫ్యూజ్ ఏం లేదు కదా, జనాలు ఏముండదు ఉండదు అని నేను చెప్పేవాళ్ళు మీరే ఏమి లేదనుకునే. ఎందుకంటే జనరల్ ఈ విధానం ఎట్లా ఉందంటే, ఇప్పుడు యణాది సంధి ఉంది. యణాది సంధి ఎట్లా ఉంది? సుధి ప్లస్ ఉపాస. సుధి అనే ఇకారం తర్వాత ఉపాస ఉకారం ఉంది. అప్పుడు ఏమైంది? శుద్ధి ఉపాస అయింది. అంటే ఇకారం యకారం వచ్చింది. అదే ఉపా ప్లస్ ఇంద్ర ఉంది. అకారం అంటే ఇంద్ర ఉపేంద్ర ఏ అయింది. అంటే మార్పులు వస్తున్నాయి. శుధి ఉపవాస లేదా శుధి హాస్యం, శుద్ధ్యాస్యం లాంటిది ఏదో ఉంటుంది. ఇకార స్థానం యకారం వస్తుంది, కానీ అవే వర్ణాలు వ్యతిరేకంగా ఉండే సంధి మారుతుంది. కానీ ఇక్కడ మారదు. అంటే దాదాపుగా మనం మ్యాథ్స్ ప్రకారం చెప్తే 2 + 3 = 5, 3 + 2 = 5. అంటే ఏది ఎటైనా 5 రిజల్ట్ వచ్చినట్టుగా ఈ ఈ ఈ కేవలం ఈ సంధి మాత్రమే, సంధి మాత్రమే అట్లా ఉంది. అంటే స్థానంలో సకారత వర్గాలు, షకారత వర్గాలు ఇవి బాగా గుర్తుపెట్టుకుంటే, ఈ సకారత వర్గాలు ఎటున్నా అవే స్థానం, అవే పోతాయి. షకారచ వర్గాలు పరంగాన పూర్వంగా ముందున్నా వెనుకకున్నా ఎటున్నా షకారచ వర్గాలు ఏవి కావు. సకారత వర్గాలు మాత్రం అవి వాటి స్థానాన్ని విడిచిపెట్టి వాటి స్థానం మళ్ళీ షకారచ వర్గాలే వస్తాయి. అది వరుస క్రమంలో. పరంగా పూర్వంగా యోగం ఏది ఉన్నప్పటికీ కూడా, షకారచ వర్గం అనే ఒక గ్రూపులో ఏది ఉన్నప్పటికీ కూడా షకారత వర్గ స్థానం మాత్రం షకారచ వర్గాలే వరుస క్రమంలో వస్తాయి అనేది దీని యొక్క తోట తాత్పర్యం. అది మీ అందరికి కూడా అర్థమైతే ముందుకు పోతారు. ఇంతకుముందు చెప్పిన సచిత్ కానీ రామశ్చినవతి కానీ ఇవన్నీ కూడా అట్లాంటి ఉదాహరణలు. అవన్నీ కూడా అంటే ఒక్కటి పూర్తిగా అయితేనే రెండో దాకా మనం పోతుంటే ఏమవుతుందంటే ఇది ఉండదు. లేకుండా మళ్ళీ అక్కడైతే మనకు ఇవన్నీ కన్ఫ్యూజ్లో ఉంటాయి. చెప్పండి. తర్వాతది సుత్వ నిషేధం అండి. అయితే ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ సూత్రం ఏదైతే ఉందో ఒక్క చోట మాత్రం వర్తించదు, ఒక చోట ఉంటుంది. అదే ఈ సూత్రంలో మనం చెప్పుకుంటున్నాం. దాన్ని సుత్వ నిషేధం అన్నాను, దాన్ని శాత్ అని దానికి సూత్రం. శాత్ ఏమిటి? శాత్ అంటే ఇక్కడ ఏమిటి? సకారానికి, అంటే తాళవ్య సకారానికి కనుక తవర్గంలో అక్షరాలు ఉన్నట్టయితే, తవర్గాక్షరం ఉన్నట్టయితే మాత్రం ఈ సూత్రం వర్తించదు అని ఇక్కడ నిషేధం. ఇది ఈ సూత్రం చెప్తుంది. అంటే సకారం కంటే పరంగా ఉన్న తవర్గకు చుత్వం రాదు, ఇక్కడ చుత్వం రాదు ఈ సూత్రం దగ్గర. దీనికి ఏమిటి ఉదాహరణ? ఏమిటి మనకి? విస్ నహ అని ఉన్నప్పుడు విస్ పక్కన సకారం ఉంది, తాళవ్య సకారం ఉంది, ఆ పక్కన తాళవ్య సకారం తర్వాత ఉండేటువంటి ధనాలో పంచమాక్షరం ఉంది, తవర్గంలో పంచమాక్షరం ఉంది. అలా ఉన్నప్పుడు ఈ పక్కన కూడా ఇది వెళ్ళిపోయి ఇక్కడ ఇంగి రావాలి. కానీ అది రాకుండా ఇక్కడ తకారం తవర్గం పరంగా ఉన్నది కాబట్టి
తవర్గం పరంగా ఉన్న సకారానికి తవర్గం పరంగా ఉన్నది కాబట్టి అక్కడ విస్నేహ ఇని రాకుండా కేవలం నకారం మాత్రమే అక్కడ వచ్చి అక్కడ వస్తుంది. అక్కడ అది ఇని రాకుండా విస్ ప్లస్ నహ ఉన్నప్పుడు అది అలాగే ఉంటుంది. నకారం బదులు ఇని రాదు. అక్కడ విస్నేహ ప్రశ్నహ అనేటువంటి రెండు అలాగే వస్తాయి. అంటే ఈ నకారం బదులు నిజానికి తవర్గంలో చివర ఉన్నటువంటి ఈ చవర్గంలో చివర ఉన్నటువంటి ఇని రావాలి. అది రాకుండా ఇక్కడ మాత్రం కేవలం నహ అన్నటువంటి తవర్గాల్లో పంచమాక్షరం మాత్రమే అలాగే ఉంటుంది. ఇక్కడ ఏ స్తుత్వం రాకుండా ప్రశ్నహ విష్ణహ అనేటువంటి రూపం మాత్రమే ఇక్కడ వస్తుంది. ఇది దీనికి నిషేధం. ఈ ఒక్క చోట మాత్రం ఇది రాదు. అంటే ఇక్కడ కేవలం స్థానం రెండవ పరంగా ఉన్నది. పూర్వం కాదు. పరంగా ఉంటే మాత్రమే షకారం, కేవలం షకారం కంటే పరంగా ఉంటే మాత్రమే దానికి సుత్వం రాదు, సుత్వం సిద్ధం అని చెప్తాను. తర్వాత మరి ఏమైనా కూడా ఎవరైనా కూడా చెప్తే బాగుంటుందేమో సార్ ఒకసారి. అక్కర్లేదా? వారు చెప్తారు, మరి కొంచెం సులభంగా చెప్తారు కదా వారు. అయ్యా మీరు కూడా ఒకసారి చెప్తే బాగుంటుందేమో. అంటే కోసం మళ్ళా టూకీగా చెప్తున్నాను. మీరు చెప్పేదంతా వివరంగా చెప్పారు. దాన్ని ఒకసారి సంక్షిప్తంగా కూడా ఒక్కసారి అర్థంలాగా చెప్పడం అంతే. దాన్ని నేను విస్తారంగా చెప్తానని నాకు ఉన్నటువంటి చెడ్డ పేరు, అయినా తగ్గించుకొని చెప్తా. ఇక్కడ స్తోహ శునా శుహు అనేటటువంటి సూత్రాన్ని మనం పరిశీలిస్తే స్తోహ అనేటటువంటి దానికి స్తు అనేది అందులో ఉన్నటువంటి అక్షరాలు. సా తు ఓహో అనేటటువంటిది షష్ఠీ విభక్తి తెలియజేస్తుంది. ఈ సా తు ఏమిటి? ఇది మనకు కొత్త వాళ్ళకి అర్థం కానటువంటిది. ఈ ఉకారాంతం ఎప్పుడైతే వస్తుందో అది వర్గం మొత్తాన్ని నిరూపిస్తుంది, వర్గం మొత్తాన్ని చెప్తుందని అర్థం. ఒక్క తాను కాదు, తు అని చెబితే తవర్గం మొత్తం కూడా వస్తుంది. అయితే సా తు అనేటటువంటి రెండు కలిసి స్తు అయినాయి కాబట్టి సకారము తవర్గము ఇవి పూర్వపదంగా ఉండి తర్వాత పదం ఏమిటి? శునాహ. శునాహ అనేటటువంటి తృతీయ విభక్తిలో ఉంది. షు అంటే ఇక్కడ సకారము, చు అనేది ఉంది కాబట్టి, చు అంటే కూడా మళ్ళీ అదే పద్ధతి, ఉకారం ఉంది కాబట్టి ఆ వర్గం మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది. చ ఇట్లా తీసుకున్నాము, ఇక్కడ చ తీసుకోవాలి. షాను తర్వాత చవర్గము అంటే చ పరంగా లేదా పూర్వంగా ఉంటే, పూర్వంగా కానీ పరంగా కానీ తృతీయ విభక్తిలో ఉంది కాబట్టి, యోగే అనే పద్ధతిలో ఉంది కాబట్టి, తృతీయ విభక్తి చెప్పబడింది కాబట్టి ఫలితంగా ఏమొస్తుంది అంటే శుహు. ఇవి రెండు మాయమై అక్కడ శుహు మిగులుతుంది. అంటే శకారము చవర్గం మాత్రమే మిగులుతుంది. అంటే సకారము తవర్గము నాకు శకారము చవర్గము పూర్వపరంగా ఉండి యోగం అయితే వచ్చేటటువంటి ఫలితంలో శకారము చవర్గము వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఎలా వస్తుంది అన్నప్పుడు స్థానేంతర తమహ కాదు, ఇక్కడ కేవలం సంఖ్యాపరంగా చూసుకోవాలి. మొదటి దానికి మొదటిది, రెండవ దానికి యథాసంఖ్య అనే పద్ధతిలో వస్తుంది. ఇది తీసుకుంటాం మనం. దీనికి ఉదాహరణలుగా ఇక్కడ చెప్పబడ్డటువంటి ఉదాహరణలు చెప్పుకున్నాం. ఏమిటి? రామస్ చేతే. రామస్ అనే పద్ధతి ఎట్లా వచ్చింది? రామహ నుంచి వచ్చింది రామస్, రామహ నుంచి రామస్ వచ్చింది. దానికి సేతే అనేటటువంటిది తోడైంది. అంటే ఇక్కడ చివరిలో అంత్యాక్షరం ఏముంది? సవర్గం ఉంది, సా ఉంది. సవర్గం కాదు, సా. తర్వాత దానికి కూడినటువంటిది సేతే అంటే శా ఉంది. షా ఉన్నప్పుడు షాకు వర్గం లేదు కదా, షా వర్గము తీసుకోవద్దు మనం. సాకు షాకు ఆ రెండు మాత్రమే తీసుకోవాలి. తవర్గం అయితే తావర్గం మొత్తం తీసుకోవాలి, చవర్గం అయితే చావర్గం మొత్తం తీసుకోవాలి. కానీ సా శాలకు మాత్రం సా శానే తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ సా మాయమయ్యి సా స్థానంలో కూడా షా వచ్చి చేరుతుంది. అంటే రామష్ సేతే అవుతుంది.
అప్పుడు అది రామశ్చేతే, ఒకే అక్షరం ఉంది కాబట్టి ద్విత్వంగా రామశ్చేతే అనే రూపం ఏర్పడుతుంది. అలాగే మరొక ఉదాహరణ తీసుకుంటే రామస్ చినోతి, ఇక్కడ చవర్గం ఇవ్వబడింది, చినోతి అని ఇవ్వబడింది. చినోతి అని ఇవ్వబడినప్పుడు కూడా అక్కడ సా ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఏది మారాలి, చవర్గం మారేది ఏమి లేదు, అలాగే ఉంటుంది. ఒక్క సా మాత్రమే షాగా మారుతుంది. అప్పుడు రామస్ చినోతి అవుతుంది. అప్పుడు రెండు కలిపి రాసుకుంటే మనకు రామస్ చినోతి అనే రూపం వస్తుంది. ఈ సకారము రామస్లో సకారము సోజస్ సమోర్షస్ అని విభక్తులు ఉన్నాయి కదా, ఈ విసర్గలు రాకముందు అంటే మనం ఏం లేకపోతే సకార విసర్గలు అవుతుంది. సందేహం రామస్ అట్లానే ఉండి అప్పుడు మనం ఇప్పుడు చినోతి కానీ సుప్పులు చేరడం వల్ల, సుప్పులు చేరడం వల్ల అంటే విభక్తి రూపం చేరడం వల్ల, విభక్తి ప్రత్యయం సకార సు అనేది విభక్తి ప్రకారం చేరడం వల్ల అది రామస్ అయింది. అలాగే మూడవ ఉదాహరణ మనం సత్ చిత్ చెప్తున్నాం. ఈ సత్ చిత్ అన్నప్పుడు ఇక్కడ మనకు సందేహం వస్తుంది. ఎందుకంటే అక్కడ తవర్గం ఉంది, ఇక్కడ చవర్గం ఉంది. మరి ఇప్పుడు ఇందులో ఏది పూర్వపదం, ఏది పరపదం, ఏది మారాలి? రెండూ తకారంగా మారాలన్నా, రెండూ చకారంగా మారాలన్నా చిన్న సందేహం రావచ్చు కూడా. కానీ తకారాన్ని మనం ఎప్పుడు చెప్పుకున్నాం? స్తు అని చెప్పుకున్నాం. అది పూర్వపదంగానే ఉండవలే, దాని స్థానంలోనే మార్పు వస్తుంది. కాబట్టి చకారము పూర్వపదంగా ఉన్నా పరపదంగా ఉన్నా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తకారము చకారంగా మారి సచ్ అవుతుంది, చిత్ అవుతుంది, సచ్చిత్ అవుతుంది. ఇది దీనికి ఉండేటటువంటి రూపం. ఇంకొకటి షార్ంగణ్ అనేటటువంటి రూపం కూడా చెప్పండి. అంటే నకారం వచ్చినప్పుడు తథ నాలో 5వ అక్షరం వచ్చినప్పుడు, నకారం వచ్చినప్పుడు దానికి జయ అని చేరిస్తే ఇప్పుడు ఏ రూపం వస్తుంది అంటే తథ నా ఉంది కాబట్టి జ్ఞా రావాలి. అక్కడ 5వ అక్షరం కాబట్టి ఇక్కడ కూడా 5వ అక్షరం కావాలి. కాబట్టి షార్ంగణ్ జయ అనేటటువంటి రూపం వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇది ఎక్కడ విభేదిస్తుంది అంటే దీనికి తర్వాత 8444 సూత్రం షాత్ అనేటటువంటి దాంట్లో విభేదిస్తుంది. ఈ షాత్ అనేటటువంటిది ఏంటి? శకారము ఉండి అవతల తథనాలోని నకారము గనక వచ్చినప్పుడు మాత్రము అక్కడ ఏ రకమైనటువంటి మార్పు చెందకుండా, అంటే నకారానికి మామూలుగా తథనాలో నకారానికి బదులు అణా రావాలి కదా, అన్యా రావాలి కదా, అలా రాదు. రాకుండా ఇదొక్కటి అపవాదం ఉంది దీనికి. ఎలాంటిది ఏంటంటే ముఖ్యంగా మనకు తెలిసింది ప్రశ్ నహ అని తీసుకున్నప్పుడు ఆ నహ అలాగే ఉండి ప్రశ్న అనే అవుతుంది తప్ప ప్రశ్న కాదు. ప్రశ్న ప్రజ్ఞ అని అనకూడదు. అలాగే విష్ నహ ఉండి తర్వాత ఇది. ఇంతవరకు ఈ 2 సూత్రాలు. తర్వాత సూత్రం మళ్ళా పాడిబళ్ళవారు చెప్తారు. ఇప్పుడు ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఉందో సుత్వసంధి ఏదైతే చెప్పుకున్నామో మనం అందులోంచి ఈ సూత్రంలో కూడా కొంత భాగం వర్తిస్తుంది. ఈ సూత్రంలో ఏం చెప్పుకుంటాము? స్టునాస్టు. ఈ సూత్రం 64వ సూత్రం స్టునాస్టు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఇక్కడ దీనికి పూర్వ సూత్రం నుంచి అంటే 62వ సూత్రం నుంచి మనం కొంత భాగాన్ని ఇక్కడ తీసుకోవాలి. ఏమిటంటే దీనికి వివరణ ఏమిటంటే స్టు శబ్దం తృతీయక వచనం, స్టు శబ్దం ప్రథమైక వచనం రెండోది. అయితే ఇక్కడ సకారత వర్గాలకు షకారట వర్గాలతో యోగం ఏర్పినప్పుడు ఇందాకేమో సకారత వర్గాలు సకార చవర్గాలతో చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేప్పటికి సకారత వర్గాలకు షకారట వర్గం వచ్చింది. సో ఇక్కడ కూడా అదే విధంగా యోగం అంటే ఈ సకారత వర్గాలు ఇటుపక్క ఉన్నా అటుపక్క ఉన్నా ఏ ఊళ్ళో సరే అవి వెళ్ళిపోయి దాని పక్కన షకారట వర్గాలు ఆదేశంగా వస్తాయి అని సూత్రం చెప్తుంది. ఇంతకుముందు లాగానే 62వ సూత్రం లాగానే ఇక్కడ కూడా పూర్వంలో ఉన్నా పరంలో ఉన్నా సకారత వర్గాలు పూర్వంలో ఉన్నా పరంలో ఉన్నా అవి పక్కకి తప్పుని షకారట వర్గాలకి అవి స్థానం ఇస్తాయి. యోగం అంటే అర్థం అది. కాబట్టి ఇది ఈ మొదటి భాగం మనం అందులోంచి ఉదాహరణ తీసుకుంటాం.
తీసుకుని గత శోషణ సూత్రం వలె ఈ సూత్రం ముందు కూడా సకారత వర్గాలకు షకారట వర్గాలతో యోగం ఏర్పడినప్పుడు షకారట వర్గాలు స్థానులైన సకారత వర్గాలకు పూర్వమందు కానీ పరమందు కానీ ఉండొచ్చు. అట్టి సకారత వర్గ స్థానంలో షకారట వర్గాలే ఆదేశంగా వస్తాయి అని, అంటే చివరికి షకారట వర్గాలే ఇటు కానీ అటు కానీ ఎట్టున్నా సరే అవి ఆదేశంగా వస్తాయి. దీనికి ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు మనం, రామస్ షష్ఠ అనుంది. రామస్ ప్లస్ షష్ఠ, ఈ సకారం ముందు పూర్వంలో ఉంది కాబట్టి అది వెళ్ళిపోయి రామస్ బదులు ఇందాకెట్లాగానే యథాసంఖ్యా పూర్వమనుదేశాత్ అనే దాని ప్రకారము ఆ వరుస సంఖ్యలో సకారం, దాని తర్వాత తకారం, అలాగే సకారం చవర్గం ఇలా ఉన్నప్పుడు ఈ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇటు 6 అక్షరాలు అటు 6 అక్షరాలు అదే సంఖ్యలో ఇక్కడ ఆదేశంగా వస్తాయి. కాబట్టి రామస్ ప్లస్ షష్ఠ అన్నప్పుడు ఇక్కడ రామస్ ప్రథమాక్షరం కాబట్టి అటుపక్కన వచ్చే షష్ఠ, ఆ షకారం టవర్గం అంటే షకారం ప్లస్ 5 వర్గాలు, మూర్ధన్య షకారం ప్లస్ 5 టవర్గాక్షరాలు కలుపుకుంటే మొత్తం 6 అక్షరాలు మొట్టమొదటి అక్షరమైనటువంటి షకారమే ఇటు పక్కన అటు పక్కన కూడా ఇటు పక్కన వస్తుంది. అప్పుడు రామషష్ఠ అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. అలాగే అయితే తర్వాత వచ్చేటప్పుడు మళ్ళా ఈ సూత్రానికి నెంబరు నేను పొరపాటు పడనట్టున్నది. అది 84-41 సూత్రం, అంటే స్తోష్ణాసు తర్వాత అష్టాధ్యాయంతో తర్వాత సూత్రం ఇది. అక్కడ 40 అయితే 40 దాంట్లో అన్ని కూడా దీంట్లో వచ్చేస్తాయి అనమాట. అదొకటి అనేటువంటి ఇక్కడ అష్టనాష్టు స్తోహ అనే దాని నుంచి అనువర్తాలు అట్లా మీరు వేసి పెట్టుకోండి. 84-41 సూత్రం నంబర్ ఇవ్వలేదు మీరు, నేను నోట్ చేశాను సూత్రం నంబరు 84-41 పెట్టుకోండి. అవునండి, 84-41 అండి. అవును, చూస్తున్న సూత్రం నంబర్ 84-41 64 సూత్రానికి. ఈ సూత్రం ఎందుకంటే మనం తర్వాత అనువర్తన సూత్రం వెనుక సూత్రం స్తోహ ఉంది ఇక్కడికి వచ్చేస్తుంది అని అట్లా తెలవడానికి కొరకు అక్కడ మనకు కొన్ని ప్రయోజనాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన సూత్ర నెంబరు ఎప్పుడు అవసరం పెద్దగా ఉండదు కావచ్చు కానీ అప్పుడప్పుడు వస్తుంటాయి. చెప్పండి. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే రామస్ షష్ఠ చెప్పుకున్నాం కదా, అలాంటిదే ఇంకో ఉదాహరణ రామస్ ప్లస్ టీకతే. ఇక్కడ కూడా సకారం పూర్వంలో ఉంది, ఆ సకారం వెళ్ళిపోయి దాని స్థానంలో యథాసంఖ్యామనుదేశాత్ అన్న సూత్రం ప్రకారము సకారం బదులు షవర్గం షకారం ప్లస్ టవర్గంలో మొదటి అక్షరం షవర్గం ష కాబట్టి ఇటు పక్కన రామస్ టీకతే అనేటువంటి రూపం ఇక్కడ సిద్ధిస్తుంది. ఇక్కడ కూడా అంటే పైలాగానే అలాంటి ఉదాహరణ అర్థం రామస్ షష్ఠ రామస్ టీకతి అంతే. కాబట్టి ఆ సకారం స్థానంలో మూర్ధన్య షకారం వచ్చి అక్కడ రామస్ టీకతే అనేటువంటి రూపం ఇక్కడ సిద్ధిస్తుంది. తర్వాత మరొక ఉదాహరణ చూద్దాం. పేష్ ప్లస్ తహ, పేష్ ప్లస్ తహ ఈ ఉన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ చూడండి ఈ పేష్ అనేటువంటిది షకారట వర్గంలో ఉంది, షకారట వర్గంలో మొదటి అక్షరం పూర్వంలో ఉంది, అది పక్కన తహ అనేటువంటి రూపం ఉంది, తహ అనే ఉంది అంటే సకారత వర్గంలో అది రెండో అక్షరం కాబట్టి ఈ పక్కన కూడా ఏం రావాలి, ఈ తకారం బదులు షకారం ఉంది కాబట్టి పేష్ ప్లస్ టా వచ్చి పేష్ఠ అనేటువంటి రూపం ఒకటి తీసింది. తకారం స్థానంలో టకారం వచ్చి టకారంలో ప్రథమాక్షరం టకారం కాబట్టి పేష్ఠ అనేటువంటి రూపం ఒకటి సిద్ధిస్తుంది. అంటే తకారం వెళ్ళిపోయి టకారం వచ్చింది, టకారం వెళ్ళిపోయి టకారం వచ్చింది. షకారట వర్గంలో రెండో అక్షరం టకారం కాబట్టి సకారత వర్గంలో రెండో అక్షరం తకారం కాబట్టి ఆ తకారం వెళ్ళిపోయి టకారం వచ్చి పేష్ఠ అనేటువంటి రూపం అక్కడ సిద్ధించింది మనకి. కాబట్టి ఇది ముఖ్యమైన ఉదాహరణ అండి. అవునండి, అవును, మిగతావన్నీ ఒక తీరు, ఇది ఒక తీరు. అవును, పేష్ ప్లస్ తహ ఉన్నప్పుడు షకారం వర్గం ఉంటుంది, పక్కన ఉంటుంది సకారత వర్గంలో ఆ తకారం అంటే 1 2 3 4 5 6 అక్షరాల్లో ఆ తా అక్షరం రెండో అక్షరం కాబట్టి ఆ తా స్థానంలో సకారత వర్గంలో ఉండేటువంటి రెండో టకారం వచ్చి పేష్ట అనే రూపం కూడా సిద్ధిస్తుంది. దాని తర్వాత మరొక ఉదాహరణ చక్రిన్ ప్లస్ ఢౌకసే, ఇది కూడా ముఖ్యమైన ఉదాహరణ చూసుకోవాలి. చక్రిన్ ప్లస్ ఢౌకసే ఇక్కడ చూడండి ఈ నకారం ఏంటి, సకారత వర్గంలో 5వ అక్షరం కాబట్టి 6 అక్షరంలో చివరిది
కాబట్టి ఇటు పక్కన కూడా ఆ ఆదేశంగా వచ్చిన వాటిలో షకారట వర్గంలో చివరిది నకారం. కాబట్టి ఈ నకారం వెళ్ళిపోయి నకారం ఆదేశంగా వచ్చి చక్రిన్ ప్లస్ ఢౌకసే, చక్రిన్ ఢౌకసే అనేటువంటి రూపం కూడా సిద్ధిస్తుంది. ఈ వర్గంలో వచ్చే ఆదేశంగా వచ్చిన వాటిలో చివరి అక్షరం కాబట్టి నకారం, అది ఆ నకారం ఈ స్థానిలో వచ్చింది. స్థాని నకారం స్థానంలో వచ్చి చక్రిన్ చక్రిన్ ఢౌకసే, చక్రిన్ ఢౌకసే అనేటువంటి రూపం కూడా సిద్ధిస్తుంది. మనకి ఇది ఈ సునాష్టు అనేటువంటి సూత్రంలో చెప్పుకోవాల్సింది. ఏమిటి ఒక భాగం ఏమిటి, మనం ఆ సూత్రం అప్లై అవటం మనం ముందు సూత్రం నుంచి తీసుకోవాలి. మనం ఇటువంటి ఉదాహరణ చాలా చోట్ల చూస్తాం. ఏమిటి, పుత్రాలు ప్రతిదీ కూడా రిపీట్ కాదు, కొంత పూర్వభాగం నుంచి మనం అన్వయించుకుంటుంటాం. ఈ పక్కనే వస్తుంటాయి. కాబట్టి అందులోంచి ఆ భాగాన్ని తీసుకుని ఈ సకారత వర్గంలో స్థానంలో షకారట వర్గాలు అదే సంఖ్యలో వస్తాయని ఈ సూత్రం చెప్తుంది. మీకు అందరికి కన్ఫ్యూజ్ ఏం లేదు కదా, అర్థమైనట్టేనా? కన్ఫ్యూజ్లో ఉంటే ఇప్పుడే అడిగితే మనకు మళ్ళీ దాని క్లారిఫికేషన్స్ వస్తుంది. ఒక విషయం మనం చాలాసార్లు కూడా ఎప్పుడుంటుందో మళ్ళీ కూడా చెప్తున్నది ఏమిటంటే, ఏ అనుమానం వచ్చినా హాయిగా అడగండి. అంతేగా నేను అడగటం ఎందుకు అని, కానీ అడిగితే ఇంకెవరైనా నాకు నేను ఏదో అందరికంటే తక్కువ అవుతానని భావన పెట్టుకోకుండా, ఏం అర్థం కాలేదంటే మళ్ళీ చెప్పుకుంటా. నేను ఎదురు చెప్పాను 100 సార్లు అయినా మీకు అర్థం కావడానికి ప్రయత్నం చేస్తాను. అంటే అర్థం కాలేదని విడిచిపెట్టి ముందుకు పోవడం కాదు, అర్థం అయితేనే ముందుకు పోతాం, అందరికి అర్థం అయితేనే. అట్లా కనుక ఏమాత్రం అర్థం కాకపోయినా మీ ఒక్కరి ప్రశ్న అందరికి కూడా సహకరిస్తుంది, అందరి అనుమానాలు కూడా తీరుస్తుంది. కనుక ఏమైనా అర్థం కాకపోతే అడగండి. మీరందరి దాంట్లో అటువంటి మనకు అవసరం ఉన్నటువంటి సంస్కృతి తెచ్చుకోవడానికి, సమాసాలు సందులో చేసుకోవడానికి అవసరం ఉన్నట్టే కనుక అడగండి. అయితే తర్వాత ఈ నపదాంతటోరణ తర్వాత సూత్రం మనం రేపు చెప్పుకుందాం, ఎందుకంటే అది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. దీనికి కూడా అపవాదం ఉందండి. అపవాద సూత్రం, అదే ఈ అపవాద సూత్రం ఇది కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది కనుక దాన్ని రేపు కొంచెం క్లారిఫికేషన్ వచ్చేది రాని నిషిద్ధేదని అంతా వస్తుంది. మరి అంతేనా, ఇంకేమైనా ఉందా వాటికి ఆపేద్దామా? ఆపేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషః గోబ్రాహ్మణేభ్యః లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ శుభరాత్రి. నమస్కారం. వారు అందరూ చెప్పాడు, వాళ్ళకి చెప్పిందని చేస్తుంది. అందుకే శ్రీదేవి గారు పంపించే చూడండి మా ఒక్కసారి, మీ బాగున్నాయి. శ్రీదేవి గారు రాసుకున్నాను. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా అంటే నేను కాపీ చేసేటప్పుడు ఏదైనా ఒకటి సూత్రాలు ఆ ఊరి నుంచి ఇంకొకళ్ళు వస్తుంటే వాళ్ళతో నా నోట్స్ తెప్పిస్తున్నాను. 4-5 రోజుల్లో నోట్స్ వస్తుంది. సరే, దాంట్లో కంపేర్ చేస్తాను. మీరు చేస్తే తప్పే ఉండదులే, నేనే తప్పులు రాస్తాను కానీ నేను కాపీ చేశాను కదా వరుసగా. అంటే పాఠాలు మనం గ్రూప్ లో పెట్టే పాఠాల నుంచి కాపీ చేశాను నేను. అంతకుముందు 67, 68 వరకు చేశాను, తర్వాత చేయలేదు నేను. అందుకని మళ్ళీ ఇప్పుడు అన్ని కాపీ చేసుకొచ్చా అందులోకి నేను. అందుకని ఏమైనా మిస్ అయ్యానా అంతే, వరుసగానే చేశాను. ఇక్కడ పొరపాటు చెప్పింది అంతే. నమస్కారం. ధన్యవాదాలు.